మీ శక్తి చేత కాదు, మీ బలం చేత కాదు, యేసు నామములో ప్రతి విశ్వాసి దయ్యాలను ఎల్లగొట్టాలి. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. తొందరపడి ఎవరి మీద చేయబెట్టి హస్త నిక్షేపణ చేయకండి. ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేయబెట్టి ప్రార్థన చేయకండి. పాస్టర్ గారు చెప్పారు కదా, యేసు నామములో దయ్యాలు ఎల్లగొట్టవచ్చు అని. మీరు రేపు పొద్దున్నే పోయి స్టార్ట్ చేయకండి. మీరు యేసు నామములో మీకు విశ్వాసం ఉంటే, మీకు ప్రార్థన ఉంటే, మీరు ఉపవాసం ఉంటే, మీరు దేవునికి నమ్మకంగా బ్రతికితే, మీరు దేవునికి మీకు సంబంధం కలిగి ఉంటేనే మీరు ఇతరుల కోసం ప్రార్థన చేయండి. ఇక్కడ ఏమంటే ఆయన నామములో ఏమవుతాయి? దయ్యాలు పోతాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వాళ్ళు సంతోషిస్తున్నారు. అయ్యా మీ నామంలో మాకు దయ్యాలు పోతున్నాయి. మీరు దయ్యాలు పోతున్నాయని సంతోషించకండి. దీనికోసం సంతోషించి తెలుసా? దేవుడు నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదో చూసుకోండి. అయ్యా జీవగ్రంథంలో నా కుటుంబం పేరు ఉండాలి, జీవగ్రంథంలో నా